రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో మొత్తం గెలిచే దిశగా అధికార పార్టీ వ్యూహం రచిస్తున్నది. సో నాతో పాటు చెనగాని దయాకర్ ఉన్నాడు, అధికార ప్రతినిధి టీపీసీసీ. ముఖ్యంగా అన్ని పార్టీల నాయకులు రెడీగా ఉన్నారు. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, నోటిఫికేషన్ కూడా దగ్గరలోనే ఉన్నది. ఏం చేయబోతున్నారు? గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేసిందని మీరు చెప్తున్నారు. దాని మీద చర్యలు ఉంటాయా? ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్గా లోక్సభ ఎన్నికలు అనేది దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. దేశ సమస్యలు కావచ్చు, దేశం ఉన్నటువంటి మార్పుకు సంబంధించిన ఎన్నికలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటు వేయడం వల్ల బీఆర్ఎస్ గెలవడం ద్వారా ఉపయోగం లేదు. ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా గతంలో 10 ఏళ్ళు మోడీని చూశారు. మోడీ ఏం చేసిండు? దళారులకు, దోపిడీదారులకు, ఆదాని అంబానీలను కలవడం తప్ప, రాముని తప్ప ఆయన ఇంకో పని చేయలేదు. సూటు బూట్ వేసుకోవాలి, దేశాలు తిరిగి రావాలి. ఆ దేశాలకు ఎందుకు పోయిండో తెలియదు, ఏం తెచ్చిండో తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఇవాళ ఆయన ఓబీసీ అంటాడు, ఓబీసీలకు కూడా ఏం చేయలేదు. ఒకటి ఇవాళ కేవలం బీజేపీ గెలవదని వాళ్ళకు కూడా తెలుసు. కావాలనే పూర్తిగానే అయోధ్య రామాయణం తీసుకొచ్చేది, కంట్రోల్ బియ్యాన్ని కలిపి ఇలా తెలంగాణలో మరీ ఇంటికింత అక్షంతలను వేసి ఇవాళ ప్రజల్ని మళ్ళొకసారి హిందూయిజం రగిలించడానికి, మళ్ళీ హిందూ పేరుతో ఓట్లు వేయించుకోవడానికి ఒక బీజేపీ కుట్ర చేస్తుంది. ఎప్పటి నుంచో జరుగుతుంది కదా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రయత్నాలు జరిగినాయి. సో బీజేపీ వచ్చిన తర్వాత నిర్మాణం అయిపోయింది, మేమే చేసినామని చెప్పుకుంటున్నారు. సో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చే కదా ఇది. అది ఎన్నికల స్టంట్గా ఉపయోగిస్తున్నారు. అయోధ్య రామాయణని ఎన్నికల స్టంట్గా ఉపయోగిస్తున్నారు. రాముని పేరు మీదనే ఓట్లు అడగాలని చూస్తున్నారు వాళ్ళు. హిందువులందరినీ ఏకం చేయాలని చూస్తూ ఉన్నారు. హిందుత్వం రౌలించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మోదీనేమో రాముని నమ్ముకుండు, కానీ రాహుల్ గాంధీ ఏమో ప్రజల్ని నమ్ముకున్నాడు. దేశవ్యాప్తంగా ప్రజలు పీడిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇవాళ మణిపూర్లో ఇవాళ మనిషి హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ మోడీ ఎక్కడైనా వెళ్ళి పర్యటించి అక్కడ మణిపూర్ బాధితుల్ని పరామర్శించాడా? మణిపూర్లో సమస్యల శాంతి భద్రతలను పరిష్కరించాడా? ఇవాళ మణిపూర్లో నుంచే ఇవాళ న్యాయం కావాలని ఇవాళ భారత్ జోడో న్యాయయాత్ర అక్కడి నుంచి ప్రారంభం చేసి ఒక దేశ ప్రజలు ఉన్నటువంటి సమస్యల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ గతంలో భారత్ జోడో యాత్ర పెట్టి అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో తిరిగి ఇవాళ దాదాపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన ఒక యాత్ర చేసి అందరి విశ్వాసం పొందిండు. దేశ ప్రజలను ఐక్యం చేసే ఒక యాత్రను చేసిండు. ఇప్పుడేమో న్యాయయాత్ర చేస్తూ ఉన్నాడు. మనం న్యాయం కోసం నిలబడే, న్యాయం కావాలని. కాబట్టి మోదీకి, రాహుల్ గాంధీకి చాలా తేడా ఉంది, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అయిపోయింది. కొంత వేవ్ కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ వేవ్ కనిపిస్తూ ఉంది. కానీ బీజేపీకి వచ్చేసరికి లోక్సభ ఎన్నికలు కొంత మద్దతు ఉండే అవకాశం ఉంది. ఏముండదు, అవన్నీ వాళ్ళు అట్లా షో చేస్తారు. అట్లా ఏదో గారడి మాటలు చెప్పి ఏదో ఇది చేసుకొని ఆ హిందూ పేరు మీద ఆ ర్యాలీలు, ఆ జెండాలు కట్టుకొని జనానికి అట్లా కనిపిస్తుంది. కానీ సామాన్య ప్రజల గుండెల్లో కాంగ్రెస్ ఉంటుంది. సామాన్య ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ వస్తే అరాచకాలు ఉండవు, కాంగ్రెస్ వస్తే శాంతి భద్రతలు పరిష్కారం అవుతాయి, ప్రజలకు ఉన్నటువంటి భద్రత ఉంటుంది. ఇవాళ బీజేపీ వస్తే ఏముంటుంది? రోజు బోధాన్లో చూస్తుంటాం, లేకపోతే ఇంకో దగ్గర చూస్తుంటాం, ఆ పాత బస్సులో చూస్తుంటాం. ఇక యుద్ధం ఎవరికి ఉంటుంది? ఇక రోజు రాజాసింగ్ లాంటివాడే కనిపిస్తాడు మనకు లైవ్లో, ఇంకెవడు కనిపించాడు. కాబట్టి ఇది ప్రజలు కోరుకోవట్లేదు. ఒకప్పుడు అదానాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి ఈరోజు పోయి పెట్టుబడుల రూపంలో ఆయనకు అలయబలే చేసుకుంటున్నాడు. ఇలాంటి ఎట్లా చూడొచ్చు? గతంలో ఆదానికి నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు కాంట్రాక్టులు ఇచ్చారు, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కాదని ఆయనకి ఇచ్చారు. అది తప్పే అని మనం చేసినాం. ఇవాళ ఉన్నటువంటి పెట్టుబడుల కోసం రమ్మంటున్నాం పారదర్శకంగా. ఎవరిని కలిసినా ఇవాళ దావోస్ పోయినా, ఢిల్లీ పోయినా, దుబాయ్ పోయినా, లేదా ఢిల్లీలో మోదీని కలిసినా, ఎవరిని కలిసినా ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని లక్షల కోట్లు అవినీతి తిమింగలాలు అయిపోయి రాష్ట్రాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, నెలకు జీతాలు కావాలి, ఇవాళ సంక్షేమం కావాలి, ఇవాళ రైతు బంధు కావచ్చు, ఉన్నటువంటి ప్రజలకు కావాలి. ఇవన్నీ కావాలంటే ఇవాళ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం కూడా వేరే వాళ్ళు ఉన్నటువంటి అవసరాలు తీసుకొస్తుంది. ఇక్కడ కరెంట్ బిల్లులు మేము రాగానే కరెంట్ బిల్లులు మేమే కడతామని చెప్పారు కదా, ఎక్కడ వరకు వచ్చింది ప్రాసెస్? అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు మీరు కరెంటు బిల్లులు ఆ విషయంలో. సోనియా గాంధీ ఇంటికి పంపేయాలి కరెంట్ బిల్లులు అంటుండ్రు. దిక్కుమాలిన పని హరీష్ రావు మాట్లాడేది చాలా సిగ్గు అనిపిస్తుంది.
కేటీఆర్ మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. 10 ఏళ్ల పాలనలో గాడిద పనులు తోమి ఇవాళ అవినీతి అధికారులని మీరు దగ్గర పెట్టుకొని అవినీతి ప్రాజెక్టులు కట్టింది మీరు. ఇవాళ రీడిజైనింగ్ పేరుతో లక్షల కోట్లు దిగమింగింది మీరు. ఇవాళ దయ్యాలు వేదాలు అందించినట్లాగా మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సిగ్గుతో మాట్లాడుతూ ఉన్నారు. అరే నెల రోజుల కాంగ్రెస్ పాలన మీద మీరు మాట్లాడేంద్ర సన్యాసులారని ప్రజలు చీరించుకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఇంకా కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా వీళ్ళకి బుద్ధి రావట్లేదా? వీళ్ళని బొంద పెడితే తప్ప వీళ్ళు మారరు. ఇవాళ వీళ్ళని రోడ్ల మీద ఉరికిస్తే తప్ప వీళ్ళు మారరు అనే ఆలోచన వచ్చింది. ఈ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుందంట. 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా 100 రోజుల్లో తిరుగుబాటు చేస్తాం అని ప్రజలు అనుకుంటున్నారని చెప్తున్నారు వీళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రతి రక్తాన్ని చెమటని రక్తంగా మార్చి ప్రజలకు మనం ఇవ్వాలనుకుంటా ఉన్నాం. ప్రతి పైసను మనం ఖర్చును తక్కువ చేసుకొని ఇవాళ ప్రజల కోసం పెట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అర్హులైన ప్రతి వారికి అవకాశాలు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా వాళ్ళు ఎక్కడైనా అవకాశాలు చిన్న కోడుగుడ్డు మీద ఏమైనా ఎంట్రుకలు దొరికితే రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి సిగ్గుపడుతున్నారు వాళ్ళని చూసి. వాళ్ళు గజ దొంగలు. ఫస్ట్ వాళ్ళు కూడా భవిష్యత్తులో జైళ్ళలో పోతారు. వాళ్ళు చేసిన తప్పిదాలే వాళ్ళకి మెడలు చుట్టుకుంటాయి. వాళ్ళకి ఎక్కడ చేసిన తప్పిదాలు చేస్తారనే ఉద్దేశంతోనే ఇలాంటి చిల్లర మల్లర ఇది చేసుకొని ఇలా కోడిగుడ్డు మీద ఈకలు దోలాడుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. 24 గంటల్లో 15 గంటలు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. నిర్విరామంగా పనిచేస్తూ ఉంది. రైతు బంధు విషయంలో గతంలో హరీష్ రావే రైతు బంధుని అడ్డుకున్నారు, మీరే చెప్తున్నారు. మరి రైతు బంధు ఎక్కడ వరకు వచ్చింది? దాదాపు నెలన్నర అవుతుంది గవర్నమెంట్ వచ్చని ప్రజలు అనుకుంటున్నారు. రైతు బంధు ఇవాళ ఎకరం నుంచి 2 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు వచ్చింది. ఇవాళ దశల వారీగా వస్తుంది. గతంలో వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేశారు. ఇవాళ 100 ఎకరాలు ఉన్నోనికి 200 ఎకరాలు ఇలా పేపర్లో చూస్తే మనం శ్రీశైలం హైవేలో రోడ్డు కూడా 200 ఎకరాలు ఉన్న రోడ్డు కూడా రైతు బంధు పడుతుందంటే దుర్మార్గులు అట్లా తయారయ్యారు. ప్రక్షాళన చేయకుండా వాళ్ళే క్రియేట్ చేసి ప్రజలకు చెందాల్సిన డబ్బులు వాళ్ళ జేబులలోకి పోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక పారదర్శకమైన రైతులకు ఇవ్వడంలో కూడా దుక్కి రైతుకు, ఇవాళ వ్యవసాయం చేసే రైతుకు, ఇవాళ రియల్ ఎస్టేట్ చేసే రైతు పేరు మీద రియల్ ఎస్టేట్ చేసే దళారుల రైతులకు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇవ్వదు. ఇవాళ రైతుని చెమటను పెట్టుబడిగా పెట్టి పండిస్తున్నటువంటి రైతుని కడుపులో పెట్టుకు చూసుకుంటుంది. ఎవడైతే చదువుతుండో నిరుద్యోగిని కాపాడుకుంటుంది. ఇవాళ వాళ్ళు దళారీ రాజకీయాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి పేరు వినపడతా ఉంది. ఆయనను పెట్టడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఆయన డీజీపీగా ఉన్నాడు. చాలామంది అరెస్టులకు ఆయన కారకులైండు. కోదండరాం లాంటి వాళ్ళని తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకొని మరి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కరెక్టేనా మహేందర్ రెడ్డి నియామకం? ప్రభుత్వం ఒక ఆలోచన చేయడం అంటేనే అన్ని కోణాలలో చూసి ఆలోచన చేస్తుంది. ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, నిజాయితీ కావచ్చు, ఇవాళ ఒక పారదర్శకమైన పాలన అందించడంతో పాటు టీఎస్పీఎస్సీని కూడా పూర్తి ప్రక్షాళన చేసి మళ్ళొకసారి అక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా, లీకేజీలు ప్యాకేజీలు లేకుండా ఇవాళ చదువుకునే ప్రతి నిరుద్యోగికి నిజాయితీగా ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మహేందర్ రెడ్డిని వేయడంలో ప్రభుత్వం ఏదైనా చేస్తే ఆలోచన చేస్తుంది కదప్ప, అంత ఆచిమాచి కాదు. ఒక నిర్ణయం తీసుకుందంటే ఆచిమాచి చేస్తుంది. ఇవాళ దాదాపు 322 మంది అప్లై చేసుకున్నారు. అందులో వడపోస్తూ ఉన్నారు. నేను అనేది ఇవాళ కమిషన్లో మెంబర్లను కూడా సమర్థవంతమైన వాళ్లకు, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వేసి దాన్ని ఒక బోర్డులాగా గౌరవం ఇచ్చేలా, దాని ప్రాధాన్యతను, దాని యొక్క హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. దీని మీద ఇప్పుడు మనం ఏం చేస్తాం అనేది ఈ నాయకులు చూడాలి తప్ప, చేయకముందే నువ్వు అది ఇదే నాయకుల గురించి మాట్లాడితే ఎట్లా? మీరు పెట్టుకున్నటువంటి అవినీతి అధికారులతో 10 ఏళ్లతో మీరు ఇది చేశారు కదా. మీరు ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ ఐజీ ప్రభాకర్ రావు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అవినీతి ఉన్నటువంటి నయం భూముల కొనంలో ఇంతవరకు మనం బయటికి రాలేదు. అంటగాయిన వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చింది మీరు కదా. నేను అనేది ఇవన్నీ తీసేస్తారా? బయటికి చర్యలు ఉంటాయి వీటి మీద? నయం భూములు కావచ్చు, ఇటు అవినీతి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటి మీద అవినీతి జరిగిందని చెప్తున్నారు. చర్యలు తీసుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? ప్రభుత్వం తాను పని చేసుకుంటూ పోతుంది. నేరస్తులు ఎవరైనా, అవినీతికి ఎవరు పాల్పడినా చర్యలు ఉంటాయి. ఇప్పటికే మేడిగడ్డ మీరు చూశారు, మంత్రులు పోయి పరిశీలించి వచ్చారు. దాని ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా అవినీతి ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఒక పారదర్శకమైన పాలన అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇందులో అవినీతి వాళ్ళకు అవకాశం లేదు. కేసీఆర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఎంట్రీ ఉండబోతుందట కొద్ది రోజుల్లో. ఎట్లా తట్టుకుంటారు మరి కేసీఆర్ని?
కేసీఆర్ని ఏంది వీరుడా సూర్యుడు అండి నాకు అర్థం కాక. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, ఇవాళ ఆయన ఆఫ్టర్లో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఎలాంటి హక్కులు లేవు. ఆయన రాగానే జనాలు పేద ఆ, దేశ స్వాతంత్ర సమరయోధులాగా జనాలు తండోపతండాలు ఏమి చేసిందని నేను అనేది. లక్షల కోట్లు దిగమింగి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేసి ఇవాళ కుబేరుణ్ణి అవినీతి పరుణ్ణి గురించి పదే పదే పులి సింహాలు అంటే ఆయన ఫామ్ హౌస్లో ఆయన పులి ఏమో కానీ ప్రజలకు పులి కాదు, ఒక పిల్లి లాంటోడే. ఎంత అవినీతి పరుడు కాబట్టి ప్రజలు బొందబెట్టారు, రాజకీయ సమాధి చేశారు నేను అనేది. కాబట్టి పులికి పిల్లులకు కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఖచ్చితంగా ప్రజల్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. వాళ్ళు వ్యక్తులను నమ్ముకొని వాళ్ళు ఈ పులిలు సింహాలకు ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఆయన కేసీఆర్ కూడా జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండే ప్రయత్నాలు జరుగుతాయి భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఆయన చేసినటువంటి పాపాలే ఆయన మెడకు చుట్టుకుంటా ఉన్నాయి. కాబట్టి రేపు మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, దానికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల కుటుంబం వివరించాలి. ఎట్లా అధికారులు చెప్తా ఉన్నారు, సొంత ఆలోచనతో సొంత ఇల్లు కట్టుకున్నట్టు కట్టుకుండా ఆయన ప్రజల ఆస్తులని సొంత ఇల్లులాగా సొంత అవసరాలకు వాడుకున్నట్లాగా వాడుకుండు. మనం గతంలో దొంగలకు తాళం చేయిస్తే ఎట్లుంటుందో కేసీఆర్ అట్లనే తయారు చేశాడు. కాబట్టి ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఆయన చేశాలు పాపాలు, ఆయన నియంత పాలన ప్రజలు మర్చిపోలేదు. ఇప్పటికీ మనిషిని కలవకుండా చేసి ఇవాళ మంత్రులను ఎమ్మెల్యేలకు కూడా ఒక ట్యాపరింగులు పెట్టి ఒక అగౌరవంగా చూసి ఇవాళ మనము అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మన అందరికి తెలుసు. ఆయన పెట్టిన నిర్బంధాలు, ఆయన పెట్టినటువంటి ఎత్తుగడలు ప్రజలు తిప్పికొట్టారు, తెచ్చి చేతపుట్టలేసారు. సచివాలయం కట్టుకున్నాం, ఆయన అవసరం ఆయన ఇల్లులా కట్టుకుని అనుకుంటున్నాం. ఇవాళ ప్రజలు మనం కాంగ్రెస్ పార్టీ చేసి ఓపెన్ చేస్తే కొన్ని రోజుకు 1,000 మంది వచ్చి సమస్యల కోసం వస్తూ ఉన్నారు. ప్రగతి భవన్ పేరుతో ప్రగతి భవన్ కట్టినాం, సొంత ఆస్తి అనుకున్నాడు. ఇవాళ కాంగ్రెస్ రాగానే ఇది ప్రజల ఆస్తి అని ఆయన మీరు అందరు రావచ్చు పోవచ్చు, రోజు 1000 మంది వస్తున్నారు ప్రజా దర్బారు పేరిట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. ఉద్యమకారులకు ఎలాంటి పెద్దపీట అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ? మీరు కూడా గతంలో ఉద్యమంలో పనిచేసారు, విద్యార్థి నేతగా ఉన్నారు. ఎలాంటి పదవిలో చూడొచ్చు దయాకర్ని? కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం చేయదు, కష్టపడ్డ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, సామాన్యుడు ప్రధానమంత్రి కావచ్చు, అలాంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీలో సామాన్యులకు మనకు కష్టపడినటువంటి ఎన్ఎస్సీ బలమూరి వెంకటకి ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ ఇచ్చింది. 25-30 ఏళ్ళు కష్టపడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చింది. అనేకమైనటువంటి కష్టపడ్డ వాళ్ళకు ఆ పదవులు అనేవి వెనకంగా నడుచుకుంటూ వస్తుంటాయి. మేము పార్టీ కోసం అపర్నిశలు పనిచేసినాం, కేసీఆర్ని ఓడించడంలో మేము అపర్నిశలు పోరాడినాం. ఇవాళ కేసులు పెట్టుకున్నాం, ప్రభుత్వం మీద పోరాడినాం గత ప్రభుత్వం పైన. కాబట్టి మా శ్రమ, మా పోరాటం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యంగా తీసుకుంటుంది. మాలాంటి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కృషి చేసిరో, ఎవరైతే పోరాడినరో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుంది, అవకాశాలు ఇస్తుంది. కార్పొరేషన్ చైర్మన్ ఆశిస్తున్నారంట, వాస్తవమేనా? మనం పార్టీ ఏది ఇచ్చినా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ఏది ఇవ్వకున్నా పనిచేస్తాం, ఏది ఇచ్చినా పనిచేస్తాం. ఇవాళ మనం అన్ని రకాల అర్హులం. మనము ఇవాళ అధికార ప్రతినిధిగా, గతంలో టీఎస్పీఎస్ మెంబర్గా, గతంలో జాయింట్ సెక్రటరీగా, ఇలా ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనేకమైనటువంటి పార్టీ కోసం ప్రతి స్పాంటినియస్ పోరాటం తీసుకొచ్చా ఉన్నాం. గవర్నమెంట్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో కావచ్చు, ఇవాళ అధికారం రావడం కావచ్చు, మా చెమటను రక్తంగా చేసి పనిచేసాం. కాబట్టి పార్టీ గుర్తిస్తుంది. పార్టీ మీద ఒక పూర్తి విశ్వాసం ఉంది, నాయకుల మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది, మంత్రుల మీద ఉంది, ప్రెసిడెంట్ గారి మీద, అందరి మీద ఉంది. కష్టపడ్డ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరగదు. లోక్సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఎవరెవరికి ఫైట్ ఉండబోతుంది? బీజేపీకి మీకు బీఆర్ఎస్కా? నాకు తెలిసి ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇవాళ బీజేపీ ఈ రాముడి పేరు మీద ఓట్లు అడిగి ఒక హిందూ సెంటిమెంట్ రగిలించి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలు తిప్పికొడతారు. సెక్యులర్ భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీని ఓట్లేస్తారు. రాహుల్ గాంధీ గారు కనపడతా ఉన్నారు వాళ్ళకు. ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆయన ప్రజల కోసం పోరాడిన తీరు, ఆయన సమస్యల పట్ల స్పందించిన తీరు, ఇవాళ విద్యావంతులు కానీ, నిరుద్యోగులు కానీ, తెలంగాణ దేశ సమాజం కూడా రాహుల్ గాంధీ వైపు, కాంగ్రెస్ వైపు ప్రజలు ఉంటారనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలంగా ఉంది. కాబట్టి ఎన్ని లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ? 12 స్థానాలు వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇప్పటికీ అన్ని ఎగ్జిట్ పోల్ చూసినా కూడా అవే ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ప్రజలలో కూడా మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇవాళ ప్రతి అడుగు ప్రజల వైపులాగా ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నది మాకు నమ్మకం ఉంది.
మేము 24 గంటలు పార్టీ కోసం పనిచేసి రానున్న ఎన్నికల్లో కూడా మేము పార్టీని అగ్రస్థానంలో ఉంచడానికి బలమైన స్థానాలు ఇవ్వడానికి మాలాంటి యువత కూడా పార్టీ కోసం ముందు వరుసలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని